10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక లెక్క ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ ఇఫ్ tan θ ఈజ్ ఈక్వల్ టు 5/2 దెన్ ఫైండ్ sin θ ప్లస్ cos θ బై sin θ మైనస్ cos θ అని ఇవ్వడం జరిగింది. మనకి ఇచ్చింది ఏంటంటే tan θ ఇవ్వడం జరిగింది. tan θ ఈజ్ ఈక్వల్ టు 5/2. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది 90 degrees. ఇది ఏ అనుకుందాం, ఇది బి, ఇది సి అనుకుందాం. థీటా ఇచ్చారు మనకి. ఆ థీటా ఇక్కడ రాసుకోండి. దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏబి, అడ్జసెంట్ సైడ్ బీసీ, హైపోటెన్యూస్ ఏసీ. ఇక్కడ మనకి ఇచ్చింది tan θ ఇచ్చారు. tan θ అంటే మనకి రేషియోని ఏ విధంగా రాయాలి, 5/2ని అంటే tan θ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై అడ్జసెంట్ సైడ్ అంటే బీసీ. ఆపోజిట్ సైడ్ ఏబి, అడ్జసెంట్ సైడ్ బీసీ. దీన్ని బట్టి ఏబి 5 అని, బీసీ 2 అని తీసుకోవాలి. ఇక్కడ లెక్కలో చిన్న మార్పు ఏంటంటే 5/12 అనమాట. ఇక్కడ లెక్క తప్పుగా ఇవ్వడం జరిగింది. 5/12, tan θ ఈజ్ ఈక్వల్ టు 5/12 అయితే కనుక ఈ లెక్కను సాధించాలి. అంటే ఇక్కడ కూడా 12 వేసుకోవాలి, ఇక్కడ కూడా 12 రాయాలి. ఈ మార్పుని గమనించండి. tan θ ఈజ్ ఈక్వల్ టు 5/12 అయితే కనుక ఏబి 5 అవుతుంది, బీసీ 12 అవుతుంది. అప్పుడు మనకి ఏసీ తెలుసా, తెలియదు. మనకి sin θ cos θ విలువలు కావాలంటే ఏసీ విలువ తెలియాలి, మనకి హైపోటెన్యూస్ విలువ తెలియాలి. మరి ఎంత, మనకి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం, పైథాగరస్ థీరం ప్రకారం ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అని ఒక ప్రిన్సిపల్ మనకి. పైథాగరస్ థీరం ప్రకారం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ముందు ఎందుకు రాసాం దీని విలువ కనుక్కోవాలి కాబట్టి. సైడ్ స్క్వేర్ ఒక సైడ్ తీసుకోండి, 5 స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడు 12 స్క్వేర్ ఉంది కాబట్టి అప్లై చేయాలి. 5 సైడ్ అంటే, ఇక్కడ సైడ్ అంటే 12 స్క్వేర్ ఉంది కదా, దీనికి స్క్వేర్ అప్లై చేసాం. 5 స్క్వేర్ అంటే 5 × 5, 5 5 25 ప్లస్ 12 స్క్వేర్ అంటే 12 × 12, 12 12s are 144. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు యాడ్ చేయండి, 9 6 169 వచ్చింది. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది మనకి, 169. అంటే హైపోటెన్యూస్ ఏంటి ఇక్కడ మనకి, ఏసీ కదా, అని చేత ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 వచ్చింది. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్ రాసుకోవచ్చు కదా దీన్ని. 169 అంటే 13 × 13, దట్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే ఇప్పుడు మనకి సింగిల్ టర్మ్స్ కాబట్టి స్క్వేర్లు క్యాన్సిల్ అవుతాయి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 13 వచ్చింది మనకి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 13, ఇక్కడ 13 రాసుకోవాలి మనం. ఇప్పుడు మనకి 3 సైడ్స్ తెలిసాయి. ఏబి ఆపోజిట్ సైడ్ 5 ఇచ్చారు, బీసీ అడ్జసెంట్ సైడ్ బీసీ అంటే 12 ఇచ్చారు. మనం ఇప్పుడు హైపోటెన్యూస్ ఏసీ కనుక్కున్నాం. అదే డయాగ్రామ్ మళ్ళీ కింద రాసుకుందాం. ఏబిసి, ఇది 90 degrees, ఇది థీటాకి ఆపోజిట్ సైడ్ ఎంత మనకి 5 ఇచ్చారు, అడ్జసెంట్ సైడ్ 12 ఇచ్చారు. మనం హైపోటెన్యూస్ 13 అని కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, sin θ ప్లస్ cos θ బై
సైన్ తీటా మైనస్ కాస్ తీటా విలువ కనుక్కోవాలి. మొదట మనం సైన్ తీటా ప్లస్ కాస్ తీటా కనుక్కుందాం. సైన్ తీటా ప్లస్ కాస్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే ఏబి 5 వచ్చింది బై హైపోటెన్యూస్ ఎంత 13 ప్లస్ కాస్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ బీసీ బై ఏసీ అంటే 12/13 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం కడితే 13 ఎల్సిఎం 13లో 1 టైం పోయింది కాబట్టి ఆ 1తో 5ని మల్టిప్లై చేయాలి. 5 1s are 5 ప్లస్ 13లో 1 టైం పోయింది ఆ 1 × 12 రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 + 12 17/13 17/13 వచ్చింది. ఏంటి సైన్ తీటా ప్లస్ కాస్ తీటా విలువ. అలాగే మనం కొనుక్కోవాల్సింది ఏంటి సైన్ తీటా మైనస్ కాస్ తీటా విలువ కొనుక్కోవాలి. సైన్ తీటా మైనస్ కాస్ తీటా దీని విలువ కావాలి ఈసారి. సైన్ తీటా అంటే ఇక్కడ వచ్చింది చూడండి, ఇందాక రాసాం 5/13 మైనస్ కాస్ తీటా అంటే 12/13. డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఎల్సిఎం 13 రాసేసి 5 - 12 అని రాసేయాలి. 5 - 12 పైన కూడా అంతే. ఇక్కడ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి 5 + 12 అని రాసేయాలి. అలాగే ఇక్కడ 5 - 12 అని రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 - 12 అంటే 5లోంచి 7 తీయలేకపోతే మైనస్ రాసుకుని 12లోంచి 5 తీసేయండి. ఎంత అవుతుంది -7 అవుతుంది బై 13 ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మనం ఏం కనుక్కోవాలి ఫైనల్గా సైన్ తీటా ప్లస్ కాస్ తీటా బై సైన్ తీటా మైనస్ కాస్ తీటా విలువ కనుక్కోవాలి. మరి సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఎంత వచ్చింది మనకి 17/13 వచ్చింది బై సైన్ తీటా మైనస్ కాస్ తీటా అంటే -7/13 వచ్చింది. -7/13 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 17/13 ఈ డివైడ్ బైని ఇంటూగా మారిస్తే ఇది -13/7 అవుతుంది. 13/7 డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయచ్చు 13ని. మీకు అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నాను. 13 1s are 13 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఉంది 17 1s are 17/7 ఇదే ఆన్సర్. ఈ లెక్కని ఈ విధంగా చేసి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా బై సైన్ తీటా మైనస్ కాస్ తీటా విలువ -17/7 వచ్చింది అని మనం గమనించాం. ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇది 1 మార్క్ క్వశ్చనే. ముందు లెక్క చేయడం అర్థమవుతే తర్వాత సింపుల్గా చేయడం అలవాటు అవుతుంది అన్నమాట.